ఐటీ న్యూస్ శ్రీవారి లడ్డు అంశంపై విచారణ జరిపించాలని తిరుమల ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కోరారు. తిరుమలలో సమస్యలపై ప్రశ్నిస్తే తనపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఘోరాల్ని చంద్రబాబుకు వివరిస్తానంటున్న రమణ దీక్షితులతో మా ప్రతినిధి జితేంద్ర ఫేస్ టు ఫేస్. ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో సోమవారికి నివేదించే ప్రసాదాల్లో కూడా కల్తీ జరగడం పట్ల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రమణ దీక్షితులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో గత కొంతకాలం కూడా సోమవారికి నివేదించేటటువంటి ప్రసాదాలు కావచ్చు, భక్తులకు అందించే లడ్డూల్లో కూడా కల్తీ జరిగిన రిపోర్ట్ వచ్చింది. ముఖ్యమంత్రి స్వయంగా కూడా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. గత 50 ఏళ్ళుగా సోమవారి సేవలో ఉన్నటువంటి మీరు ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసారా? అసలు ఇలా జరగడం వల్ల ఎలాంటి పరిణామాలు సంభవిస్తుంది అనుకుంటున్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఎన్నో కోట్ల కుటుంబాలకు ఆరాధ్య దైవం. అటువంటి అందులోనూ ప్రత్యక్ష దైవంగా మాట్లాడే దేవుడిగా మనం చెప్పుకుంటాం. అటువంటి భగవంతుడికి అపచారం జరిగితే తప్పకుండా దేశంలో రాష్ట్రంలో ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఆ ఉపద్రవాలు కూడా ఆగమ శాస్త్రంలో క్షుణ్ణంగా చెప్పబడి ఉంది. దానికి ఎటువంటి శుద్ధీకరణ కార్యక్రమాలు చేయవలసి వస్తుంది కూడా ఆగమ శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఇటువంటి అపచారాలు జరగకుండా భక్తితో సనాతన సాంప్రదాయాల మీద నమ్మకం ఉండి, భగవంతుడి మీద నమ్మకం ఉండి, భగవంతుడికి ఒక భక్తుడిగా సేవ చేసే వాళ్ళే దేవాలయంలో ఉండాలి. వాళ్ళందరూ పర్యవేక్షణలో స్వామివారికి తృప్తిగా ఆరాధనలు, అలంకారాలు, అభిషేకాలు, ఆరగింపులు అన్నీ జరగాలి. భక్తులందరూ క్షేమంగా ఉండాలి, రాష్ట్రం క్షేమంగా ఉండాలి. దానికి కావలసిన ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ఆగమ శాస్త్రం సూచిస్తుంది. గతంలో కూడా సోమవారికి నివేదనలు సరిగ్గా జరగడం లేదంటున్నారు. ఇప్పుడు జరిగేటువంటి నివేదనలో జంతువుల సంబంధించిన ఫ్యాట్ ఇతరత్ర కల్తీ జరిగాయని కూడా నివేదనలు వచ్చాయి. దీన్ని ఎలా చూస్తారు? అసలు సోమవారి నివేదనలు పెంచడానికి కూడా మీరు ఎలాంటి సిఫారసు చేస్తారు? ఇది ఎవరో కొంతమంది యొక్క అనాచారాల వల్ల జరిగే అపచారాలు ఇవి. స్వామివారికి ఆగమ శాస్త్రం మీద నమ్మకం లేని వాళ్ళకి, భగవంతుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఏదో కొన్ని ప్రలోభాల వల్ల, కొన్ని వ్యక్తిగతమైన కారణాల వల్ల ఇటువంటి అపచారాలు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి స్వామివారి పైన భక్తితో ఆగమ సాంప్రదాయాల మీద నమ్మకం ఉండేవాళ్ళు స్వామివారి కైంకర్యానికి వస్తే, దేవాలయంలో ఉద్యోగాలకు వస్తే అందరూ స్వామివారికి సంతోషంగా అన్నీ జరుగుతాయి. భక్తులకు అనుగ్రహం జరుగుతుంది. దేశం, రాష్ట్రం అంతా క్షేమంగా ఉంటుంది. తిరుమలలో గత కొంతకాలంగా జరిగినటువంటి అపచారాలు కావచ్చు, సోమవారికి జరుగుతున్నటువంటి కైంకర్యాల నివేదనలు సరిగ్గా జరగడం లేదు. ఈ అంశాలన్నింటినీ కూడా మీరు సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉంది? తప్పకుండా తీసుకెళ్తాను. దానికి పరిహారాలు ఏమేమి చేయాలి, ఇక మీదట అలాంటి తప్పులు జరగకుండా ఎలా చూసుకోవాలనేది నా 50 ఏళ్ల అనుభవంతో, మా తండ్రి గారు, తాతగారు వాళ్ళు చేసిన కైంకర్యాలు, వాళ్ళు ఎలా జరిపారు, అప్పట్లో ఎంత కష్టపడ్డారు ఈ దేవాలయాన్ని కాపాడడానికి, వారి ద్రోవలో మనం కూడా స్వామివారికి ఎప్పటికీ ఆగమోక్తంగా, శాస్త్రోక్తంగా స్వామివారికి అన్ని ఆరాధనలు జరిగి లోక క్షేమం కోసం, రాష్ట్ర క్షేమం కోసం, పాలకుల క్షేమం కోసం ప్రార్థిస్తామని తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను. శ్రీవారి ఆలయంలో ఏదన్నా అపచారం సంభవిస్తే రాష్ట్రంలో అటు దేశంలో ఉపద్రవాలు సంభవిస్తాయని, ఈ నేపథ్యంలో సోమవారి ఆలయంలో జరిగినటువంటి ఈ అపచారం వల్ల కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగమ సలహాదారులకు సంప్రదించి ఆలయంలో కూడా పూజలు కూడా నిర్వహించాలని కూడా ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు చెప్తున్నారు. మరోవైపు గత కొంతకాలం కూడా శ్రీవారి ఆలయంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అలాగే అక్కడ జరిగినటువంటి అపచారాలపై కూడా సీఎం గానే అవకాశం ఇస్తే ఆయన దృష్టికి తీసుకెళ్లి రాబో రోజుల్లో ఎలాంటి ఘటనలు కూడా సంభవించకుండా స్వామివారికి సక్రమ పద్ధతిలో కైంకర్యాలు, నివేదనలు జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా రమణ దీక్షితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తిరుమల.